హలో గాయ్స్, నేనైతే ఇప్పుడే లేచా అనమాట. ఇప్పుడే లేచా చూపిస్తా. మొత్తానికైతే మనం వచ్చేసాం. ఇప్పుడే నిద్ర వచ్చింది. నాకైతే ఇప్పుడు ఒక కొత్త న్యూస్ వచ్చింది. మన సిటీలో అంట ఒక కొత్త షోరూమ్ పెట్టారంట. వెళ్దాం దానికి కూడా. వెళ్ళే ముందు నేనైతే ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అవుతా. ఓకే గైస్, నేను రెడీ అయితే అయిపోయాను అనమాట. ఓకే, వెళ్దాం పడండి. మనం ఏ కారు కొందాం? చాలా కొత్త కార్లు కూడా వచ్చాయంట, మోడళ్ళు. సరే, ఈరోజు వెళ్ళి చూసి వద్దాం కార్స్. పడండి, త్వరగా వెళ్దాం. మన దగ్గర అయితే ఓన్లీ సూపర్ స్ప్లెండర్ ఒక్కటే ఉంది. అది వేసుకొని వెళ్దాం. ఇంకా ఎక్కుదాం మనం. తప్పదా? షోరూమ్ అయితే ఇక్కడే దగ్గరలోనే ఉంది. ఇలా జరిగి కొంచెం ముందుకెళ్ళాలి. కొంచెం ముందుకెళ్తే మన పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ అయితే ఉంది. జురాసిక్ పార్క్ దాటుకొని స్ట్రైట్కి వెళ్తే మనకి అదైతే వచ్చేసిద్ది. పడండి. ముందైతే మనం పెట్రోల్ కొట్టించుకుందాం. ఓకే. ఓ ఆగరా, ఏంది మరి? ఓకే, మన అయితే బండిని కూడా ఒకసారి రిపేర్కి ఇవ్వాలి. మరీ బ్రేకులు లేకుండా వెళ్ళిపోతుంది. కొనైతే చాలా రోజులు అవుతుంది. పెట్రోల్ కొట్టించుకుందాం, ఆగండి. సరే, ఎవరు లేరేంది ఇక్కడైతే ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? వెళ్ళి నేను చూసేసి వస్తా. ఓకే. హలో, ఎవరైనా ఉన్నారా? మీరేనా పెట్రోల్ కొట్టేది? హలో, ఏంటా సౌండ్? ఏంటది అది? ఒన్నో పెట్రోల్ బంక్ పేలిపోయింది. నాకైతే ఏం సంబంధం లేదు. పెట్రోల్ కొట్టమన్నా కొట్టలా, మనమైతే స్పీడ్గా పారిపోదాం. ఎవరైనా చూసే లోపలే మళ్ళీ మన మీదే వేస్తారు. మనకెందుకు? ఇక్కడ ఎవరైనా చూసినా చెప్పమాకండి, ఓకేనా? ఓకే, పదండి వెళ్దాం స్పీడ్గా. పద. కొత్త కార్లు ఏమొచ్చాయో మరి చూడాలి. స్పీడ్గా వెళ్దాం. షోరూమ్ కూడా కొంచెం పెద్దగానే ఉందంట. మరి నేనైతే ఇంతవరకు చూడలా. త్వరగా వెళ్దాం. చాలా స్పీడ్గా పారా. ఇక్కడే కనిపించింది. ఇప్పుడు కనపడాలి. ఏదది? షోరూమ్ అంత దూరంలో వెళ్ళి పెట్టాడు. ఊరి చివర ఎవడొచ్చి కొనుక్కుంటాడు? వేస్ట్ గాడు. సిటీలో పెట్టకుండా త్వరగా చూద్దాం ఏమేం కార్లు ఉన్నాయో. పద. ఓకే, నేనైతే ఆల్రెడీ డబ్బులు పేమెంట్ చేసేసా, ఫోన్పే. మనైతే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇంకా కార్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ 3 కార్లు ఏదో ఒకటి తీసుకెళ్ళచ్చు, అన్నీ సేమ్. ఏది తీసుకెళ్దాం? ఫెరారియా, మస్టాంగా, సూప్రానా? నాకైతే మస్టాంగ్ ఇష్టం. మస్టాంగ్ వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, మన బైక్ అయితే వచ్చిద్ది తర్వాత. ఎలాగో వెళ్ళి దస్తా. స్పీడ్గా వెళ్ళిపోదాం. ఆ తర్వాత మనం జురాసిక్ పార్క్ కూడా ఒకసారి వెళ్దాం లాస్ట్గా మన కార్ వేసుకొని. దీనికైతే రిపేర్ చేయించాల్సిందే మనం. త్వరగా. ఇక్కడ అక్కడ రిపేర్ షాప్ ఉండాలి. ఏంటి ఇంత వీకా ఈ కారు? ఓకే, అక్కడ ఉండిద్ది రిపేర్ షాపు. ఆగండి.
రిపేర్ షాప్ కనిపించింది. ఇలా స్ట్రైట్గా వెళ్తామా, ఇక్కడే వాడికి ఇక్కడ ఇచ్చేసి వెళ్తే రిపేర్ చేసి మనకైతే ఇస్తాడు. ఓకే, మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఆగండి, నేనైతే నా బైక్ తెప్పించుకుంటా. సిగ్నల్స్ ఇక్కడ అందట్లేదే. త్వరగా ఇదేమే ఏరియా, మరి సిగ్నల్స్ కూడా అందకపోతే చాలా కష్టం. ఓకే గైస్, నేనైతే మన బైక్ని అయితే తెప్పించేసా. ఇంకా మనం ఇంటికి వెళ్ళి రావాలి. ఇంటికి వెళ్ళి వచ్చినాక వాడు ఫోన్ చేస్తాడంట. వాడు ఫోన్ చేసినప్పుడు మనం ఇంకెళ్ళి తెచ్చుకోవటమే స్పీడ్గా. ఓకే, సరే. ఓకే గైస్, నేను మధ్యలో అయితే హెల్మెట్ పెట్టుకున్నా. మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు ఎందుకు. త్వరగా వెళ్దాం. స్పీడ్గా వచ్చేసాం మన ఇంటికి. అయితే వాడు ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేస్తాడు. మన బండిని అయితే ఇక్కడ గుద్దిచ్చేసా. దీనికి బ్రేకులు పడవు పెట్టవు, దీన్ని కూడా ఇచ్చేసి ఉండాల్సింది అక్కడే. మనం దేనిపైన వస్తాం అప్పుడు. ఓకే, హెల్మెట్ తీసేయాలి స్పీడ్గా. బ్యాగ్ హెల్మెట్ పడే. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడు కాసేపు కొనుక్కుంటా. ఓకే గాయస్, ఇప్పుడే అయితే ఫోన్ వచ్చింది. వెళ్దాం పడండి. నేనైతే ఏం రెడీ కూడా అవ్వాలా, జస్ట్ ఇలా వెళ్ళి తెచ్చేద్దాం. స్పీడ్గా. మన బైక్ బాగానే వెళ్తుంది. ఎక్కలేదు అనుకున్నా, ఇట్లా ఎక్కుతుంది. అబ్బా, స్పీడ్గా. ఓరే, హెల్మెట్ పెట్టుకోరా. హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ పెట్టుకుందాం. ఆగండి, ఉందా అసలు నా దగ్గర హెల్మెట్? చూస్తున్నా, ఆగండి. ఉందే ఉంటుంది, లేదు ఉంది. ఓకే, హెల్మెట్ అయితే పెట్టేసుకున్నా. పడండి, వెళ్దాం. వచ్చేసాం షాప్ దగ్గరికి. అయితే ఇదేనా? ఇదే అనుకుంటాలే. స్పీడ్గా కలర్ కూడా అయితే వేయించా. మంచి కలరే, నా ఫేవరెట్ కలర్. ఇంతకు నేనేం కలర్ వేయించాను చెప్పలేదు కదా, ఆరెంజ్. వాడికి మనం వేరే చోట ఇస్తే ఇక్కడికి మార్చాడు కార్ని, ఎందుకో మరి చెప్పలా. ఓకే, కార్ బాగుంది. తీసేసా హెల్మెట్. ఓకే, ఎక్కుదాం కార్లోకి. ఎక్కరా, ఎక్కేసాం. ఇంకా వెళ్దాం. బండి మళ్ళీ వచ్చేసింది. కార్ అయితే చాలా బాగుంది.